సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో డాక్టర్ శ్రీమతి కోణాల భాగ్యలక్ష్మిరెడ్డి, ఎక్స్ తెలంగాణ మ్యారేజ్ బ్యూరో ప్రెసిడెంట్. అన్ని వర్ణముల వారికి వివాహ సంబంధములు కుదర్చబడును. 16 సంవత్సరములుగా పనిచేస్తున్న ఏకైక సంస్థ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. వెంటనే సంప్రదించండి. వాట్సాప్ నంబర్ 9866044439. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే అమ్మా. అమ్మ, కార్యక్రమాన్ని ఒక చక్కటి శ్లోకంతో స్టార్ట్ చేద్దాం. తప్పనిసరిగానమ్మా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ, రేపొద్దున్నే వరలక్ష్మి వ్రతం కాబట్టి అమ్మవారిని ఏ విధంగా పూజిస్తే పెళ్లి కాని ఆడపిల్లలకి త్వరగా వివాహం అవుతుంది? చాలా మంచి విషయం అడిగారు. ముఖ్యంగా ఏమిటంటే ఆడపిల్లలందరూ కూడా రేపు వరలక్ష్మి వ్రతానికి లక్ష్మీదేవుల్లో తయారయ్యి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. సరే, పొద్దున మాటలు ఎట్లాగా అమ్మతో పాటు పూజ చేసినప్పటికీ సాయంకాలం పూట సంధ్యావేళలో వీళ్ళు 5-5:30 ఆ టైంలో మొత్తం అంతా కూడా చక్కగా అమ్మవారికి సుగంధభరితమైన పూలతో అలంకరించి చక్కగా ఎలాగ పొద్దున పెట్టిన కలసం అన్నీ ఉంటాయి కాబట్టి చిన్నగా పాలతో చేసినటువంటి చక్కని నైవేద్యం, తీపి పదార్థం రెడీ పెట్టుకుని, ఆవు పాలతో చేసినటువంటి తీపి పదార్థం తర్వాత వీళ్ళు లక్ష్మీ అష్టోత్తరంతో చేసుకుని అమ్మవారిని చక్కని నారాయణులాగా హృదయంలో పెట్టుకుని చూసుకునేటటువంటి భర్త కావాలని అమ్మవారిని యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. శ్రీ మహాలక్ష్మీదేవిని ఎప్పుడైతే పూజిస్తారో వీళ్ళు తప్పనిసరిగా మార్నింగ్ నుంచి కూడా కొంతమంది ఒక్క పొద్దు ఉంటారు, కొంతమంది కొంచెం తింటారు, మరి రాత్రికి ఇంకా ఏమో అల్పాహారం చేస్తారు. వీళ్ళు మాత్రం పెళ్లిగాని అమ్మాయిలు మాత్రం చక్కగాని గౌరీ పూజ, వినాయకుడి పూజ, లక్ష్మీ పూజ సాయంకాలం మరల చేసుకుని ఈ యొక్క ముగ్గురికి కూడా నమస్కారం చేసుకుని అష్టోత్తర నామావళితో పూజ చేసినప్పుడు తప్పనిసరిగా మంచి సంబంధం వచ్చి వివాహం కావడానికి శుక్రవారం శుక్రుడు అధిదేవత అయినటువంటి అంటే ఆ మహాలక్ష్మీదేవి కరుణ చక్కగా ఉంటుంది. వివాహ సౌఖ్యానికి, దాంపత్య సౌఖ్యానికి కూడా శుక్ర భగవానుడే కారణం కాబట్టి శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షంతో చక్కనైనటువంటి వివాహం కుదురుతుంది. అమ్మ, కొన్ని ప్రొఫైల్స్ చూద్దామమ్మా. తప్పనిసరిగానండి. రెడ్డి క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్ చేసి అబ్బాయి హైదరాబాద్లోనే 40 లక్షల జీతంలో ఉన్నాడు. వెల్ సెటిల్డ్. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా కాపు క్యాస్ట్, ఈ అబ్బాయి 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, 30 సంవత్సరాల వయసు, 5'11" హైటు, ఈ అబ్బాయి యుఎస్లో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంఎస్ యుఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, 300K వస్తుంది. అబ్బాయికి H1B ఉంది, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, ఈ అబ్బాయి 15 లక్షల యొక్క ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి మున్నూరు కాపు క్యాస్ట్లో వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్, 31 సంవత్సరం, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈయన 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా చూసినట్లయితే కనుక బ్రాహ్మిన్స్లో రెండో పెళ్ళికి 30 సంవత్సరాల అబ్బాయి, 6 అడుగుల హైటు, ఈ అబ్బాయి ₹1,00,000 నెలకు వస్తుంది, ఇల్లు వాకిలు అన్నీ ఉన్నాయి. బ్రాహ్మిన్స్లో రెండో పెళ్ళికి ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ చేయొచ్చు. నాయుడు క్యాస్ట్, రెండో పెళ్ళి, 34 సంవత్సరాల అబ్బాయి, 5'8" హైటు, ఎంటెక్, ఇతను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. నాయుడు క్యాస్ట్లో అమ్మాయి కావాలి రెండో పెళ్ళికి, వెల్ సెటిల్డ్ వీళ్ళు కూడా. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్, రెండో పెళ్ళి, 32 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంటెక్ చేసి ఇతను బిజినెస్ అనాలిసిస్ట్గా జాబ్ చేస్తున్నాడు, 32 లక్షల శాలరీ వస్తుంది, వెల్ సెటిల్డ్, రెండో పెళ్ళికి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్, రెండో పెళ్ళి, 33 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంఎస్ యుఎస్లో 200K వస్తుంది, వెల్ సెటిల్డ్, ఈ అబ్బాయికి తగినటువంటి రెండో పెళ్ళికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా చూసినట్లయితే కనుక రెడ్డి క్యాస్ట్, 32 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ ఎంఎస్, ఇతను యుఎస్లో జాబ్ చేస్తున్నాడు, 250K వస్తుంది, ఇతనికి 15 CR ప్రాపర్టీ ఉంది, H1B ఉంది, అన్ని రకాలుగాని కూడా వెల్ సెటిల్డ్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేయొచ్చు. ఆస్ట్రేలియాలో పనిచేస్తున్నాడు, 30 సంవత్సరాల అబ్బాయి, రెడ్డి క్యాస్ట్, 5'11" హైటు, ఇతను 150Kలో ఉన్నాడు, PR ఉంది, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఆస్ట్రేలియా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించగలరు. అమ్మ, అలాగే అమ్మవారిని పూజించేటప్పుడు ఏ రంగు వస్త్రం ధరించి పూజిస్తే మంచిది, అలాగే ఏ దిక్కు వైపు తిరిగి పూజిస్తే మంచిది?
ఓకే అమ్మా. అసలు మామూలుగా కూడా మనం ఈ పూజ విషయంలో ఏం చేస్తామంటే సాధారణంగా అందరూ కూడా తూర్పు దిక్కున కూర్చుని పూజ చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ వాళ్ళ ఇంట్లో దేవుడు పెట్టినటువంటి విధానంలో ఉత్తరంలో దేవుడు ఉన్నాడనుకోండి, ఉత్తరం దిక్కు కూర్చుని పూజ చేసుకుంటాం. ఆ రెండు కూడా శ్రేష్టమైనవే. అదేవిధంగా ఎరుపు, ఆకుపచ్చ, పసుపు 3 రంగుల వస్త్రాలు కూడా ధరించవచ్చు. అదేవిధంగా ఇంకొక విషయం ఏమిటంటే కనుక అవి కొత్త బట్టలే కానక్కర్లేదు, శుభ్రమైన వస్త్రాలు, ఉతికారేసిన వస్త్రాలు ఏమైనా సరే చిరుగులు లేనివి ధరిస్తే అమ్మవారికి ఇష్టం. అదేవిధంగా మనము చక్కగా మామూలుగా పూజ విషయంలో ఎలా చేస్తూ ఉంటామంటే కనుక ఏదో మనం ఈ యొక్క నైవేద్యాలు వండడంలోని హడావుడిగా ఉండి ఏదో ఒకటిలే ఇది మడిబట్టే కదా అన్నట్టు కాకుండా మీరు కూడా లక్ష్మీదేవుల్లాగా తయారయ్యి పూజ చేస్తే అమ్మవారు చాలా సంతుష్టురాలవుతుంది. రూపేచ లక్ష్మి అన్నారు కదా, అందుకని రూపంలో కూడా మీరు లక్ష్మీదేవిలా తయారవ్వండి. అమ్మ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ లేదంటే వర్కింగ్ ఉమెన్స్ కానీ వాళ్ళకి అంత సమయం ఉండదు ఎక్కువసేపు పూజ చేయడానికి. అలాంటి వాళ్ళకి ఏమైనా టిప్స్ ఉంటాయమ్మా పూజా ఫలితం దక్కేలాగా? టిప్స్ చెప్పాలంటే ఇంకొన్ని ప్రొఫైల్స్ చదవాలి. ఓకే, చదివిన తర్వాత టిప్స్ చెప్తాను. ఇప్పుడు ఏమిటంటే కనుక ఇందాక అబ్బాయిలు చెప్పుకున్నామండి, ఇప్పుడు అమ్మాయిలు చెప్పుకుందాం. ఏంటంటే మున్నూరు కాపు క్యాస్టు, ఈ అమ్మాయికి 36 సంవత్సరాలు, 5'2" హైటు. ఈ అమ్మాయి MBA HR మేనేజర్గా పనిచేస్తుంది, 10 లక్షల జీతం వస్తుంది. ఈ అమ్మాయికి లేట్ అయిపోయిందండి పాపం, అందుకని మున్నూరు కాపు క్యాస్ట్లో లేట్ మ్యాచ్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాకు ఫోన్ చేయొచ్చు. ఈ అమ్మాయికి ఏంటంటే సెకండ్ మ్యాచ్ అనమాట, పిల్లలు లేరు, అందుకని ఎవరైనా మీరు సంప్రదించవచ్చు. అదేవిధంగా గౌడ్స్ క్యాస్టు, రెండో పెళ్ళి. ఈ అమ్మాయి 30 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్. ఈ అమ్మాయి బెంగళూరులో జాబ్ చేస్తుంది, 70,000 శాలరీ వస్తుంది. రెండో పెళ్ళికి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్, రెండో పెళ్ళి. అమ్మాయి 35 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంఎస్ చేసి యూఎస్లో గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. అక్కడ 120K వస్తుంది. వెల్ సెటిల్డ్, అక్కడ ఇల్లు వాకిలి అన్నీ ఏర్పరచుకున్నారు. అందువల్ల ఎవరైనా సరే రెండో పెళ్లి వాళ్ళు ఉంటే కనుక ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే చెప్పొచ్చు. ఈ అమ్మాయి అక్కడ గ్రీన్ కార్డ్ అన్నీ వచ్చి ఉన్న మూలాన్ని తీసుకెళ్ళగలదు. తర్వాత రెడ్డి క్యాస్ట్, 31 సంవత్సరం, మొదటి పెళ్ళి. 5'6" హైటు, యూకేలో ఉంది. అమ్మాయి 60 లక్షల శాలరీలో ఉంది, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. మొదటి పెళ్ళికి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్, 32 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంఎస్ చేసి యూఎస్లో 200Kలో ఉన్నటువంటి ఈ అమ్మాయి వెల్ సెటిల్డ్, వరుడు కావాలి. యూఎస్లో ఉన్న అబ్బాయి అయితే ఓకే అంటున్నారు వీళ్ళు, ఆ విషయం చూడండి. రెడ్డి క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'3" హైటు, MBBS MD, డాక్టరీ పాప, నెలకి 2 లక్షల శాలరీ వస్తుంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'5" హైటు, MBA. ఈ అమ్మాయి మేనేజర్గా పనిచేస్తుంది, 30 లక్షల జీతంలో ఉంది, వెల్ సెటిల్డ్ వరుడు కావాలి, హైదరాబాద్లోనే. రెడ్డి క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ MS, యూఎస్లో 150Kలో ఉంది. అమ్మాయి H1B ఉంది. పిల్లకి ఫుల్ టైం జాబ్ అనమాట, మనలాగా పార్ట్ టైం జాబులు అలా కాదు, అందుకని ఫుల్ టైం జాబు. ఈ అమ్మాయి యూఎస్లో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ప్యాకేజ్ కూడా చాలా మంచి ప్యాకేజీ, 150K ప్లస్ కూడా వస్తాయని చెప్తూ ఉన్నారు వీళ్ళు, వెల్ సెటిల్డ్. అమ్మా, టిప్స్ ఇప్పుడు మీరు టిప్స్ అడిగారు, టిప్స్ చెప్తాను ఇప్పుడు. ఎలా అంటే కనుక మీరు అడిగిన క్వశ్చన్ ఒకసారి చెప్పండి మళ్ళీ నాకు. వర్కింగ్ ఉమెన్స్ కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ పూజ సమయం చేసుకోవడానికి సమయం ఎక్కువ దొరకదు వాళ్ళకి, అలాగే చేసుకోకూడదు కూడా. అలాంటి వాళ్ళు ఫలితం దక్కాలంటే పూజ చేసిన ఫలితం కానీ ఏమైనా టిప్స్ ఉంటాయి? ఓకే, అంటే ఇప్పుడు ఏమిటంటే కనుక రాజమార్గంలో నడుస్తూ ఉన్నాము, కానీ రాజమార్గంలో దూరం అయిపోతుంది. మరి అమ్మవారి దగ్గరికి చేరాలంటే ఏదైనా దగ్గర దారుందా అని అడుగుతున్నారు మీరు. తప్పనిసరిగా చెప్తాను. ఏంటంటే కనుక ప్రొద్దుటే ఆల్రెడీ మనకి అభ్యంగన స్నానం చేస్తాం కదమ్మా, కొంచెం నుదురు మీద, అంటే ఏంటంటే నడినెత్తి మీద చిన్న నువ్వుల నూనె పెట్టుకొని ఆ తర్వాత తలంటు స్నానం చేయండి, అది శ్రేష్టం అన్నమాట. అంతేగాని ఏం లేకుండా చేయడం అనేది మంచిది కాదు, ముఖ్యంగా పుణ్యస్త్రీలకి. తర్వాత రెండవ విషయం ఏమిటంటే కనుక మీరు వెళ్ళిపోవాలి తప్పనిసరిగా 8 9 మళ్ళీ అక్కడ లాగిన్ అయిపోవాలి. మరి ఎలా ఏంటి అనుకుంటే కనుక కాస్త మార్నింగ్ కష్టం అనుకోకుండా ఇష్టంగా లేవండి. లేచి కొంచెం గడపకి దగ్గర చిన్న పెన్సిల్ ఒక చెప్పాలంటే శుద్ధ ముక్కతో ముగ్గు పెట్టినా చాలు, ఒక పసుపు నీళ్ళతో గడపని ఆ గుమ్మాన్ని శుభ్రం చేసేసి 2 గీతలు గీసేసి ఆ తర్వాత మీరు చేయాల్సింది ఏమిటంటే కనుక తప్పనిసరిగా అమ్మవారి దగ్గర దీపం పెట్టి ఇల్లు శుభ్రం చేసుకోవడం, దీపం పెట్టడం. ఆ దీపం పెట్టేసిన తర్వాత బెల్లం ముక్క మీరు నివేదన చేసినా పర్వాలేదు, చిన్న అన్నం వండేసి దాని మీద ఇంత ఆవనే చుక్క బెల్లం ముక్క పెట్టి అమ్మవారికి గూడాన్న ప్రీతమానస అంటాము. అందువల్ల అన్నాన్ని నివేదన చేసి ఓం ప్రకృత్యై నమః వికృత్యై నమః శ్రద్ధాయ నమః సర్వభూత హితప్రదాయ నమః ఓం
మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతీ దేవి నమః అని మీకు కనీసం ఒక 11 నామాలు, అష్టోత్తరం అంతా చేయలేకపోతే చేస్తూ, మీరు పని చేస్తూ కూడా నామాలు చేసుకుంటూ నమస్కారం చేసుకుని అమ్మవారికి ఇది లఘు పూజ చేస్తున్నానమ్మా, తర్వాత మరలా తిరిగి సాయంకాలం పూట మంచిగా చేసుకుంటాను అని రాత్రి వేళ ఏ టైంకి వచ్చినా సరే అప్పుడు కంప్లీట్ వరలక్ష్మి వ్రతం చేసుకోండి. ఓకే అమ్మ, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. బ్రాహ్మణ్ క్యాస్ట్లో 28 సంవత్సరాలు 5-10 హైటు, ఎంటెక్ చేసి 15 లక్షల శాలరీలో ఉన్నటువంటి ఏ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా బ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-9 హైటు, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఏ అబ్బాయికి వెల్ సెటిల్డ్ మంచి వధువు కావాలి. వీళ్ళందరూ మొదటి పెళ్లి వాళ్ళండో గుర్తుపెట్టుకోండి. వెలమా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-10 హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, బెంగళూరులో పనిచేస్తున్న 17 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఏ అబ్బాయికి 100 కోట్ల ప్రాపర్టీ ఉంది. వెలమా క్యాస్ట్లో ఇష్టం ఉన్నవాళ్ళు వెంటనే ఫోన్ చేయొచ్చు. కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-10 హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 13 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. వెల్ సెటిల్డ్ వీళ్ళు కూడా. మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-9 హైటు, ఎంటెక్, హైదరాబాద్లోనే 12 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి ఓన్ హౌస్ ఉంది, తగినటువంటి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ 28 సంవత్సరాలు 6 అడుగుల హైటు, బీటెక్, ఈ అబ్బాయి కూడా 15 లక్షల జీతంలో ఉన్నాడు, హైదరాబాద్లోనే మంచి వెల్ సెటిల్డ్, కమ్మ క్యాస్ట్లో వధువు కావాలి. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 6 అడుగుల హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 25 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ బాబుకి విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-8 హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 9 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-9 హైటు, బీటెక్, ఇతను ఎంఎస్ చేసి యూఎస్లో ఉన్నాడు, అక్కడ 120Kలో ఉన్నాడు, H1B ఉంది, ఇక్కడ కూడా 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. గౌడ్స్ క్యాస్ట్లో యూఎస్లో ఉన్నా లేదా వెళ్ళడానికి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి. వాట్సాప్ నెంబర్ వారు చెప్తారు, మీరు రాలేకపోయినా వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకుంటే ఈ కార్యక్రమం అయిన తర్వాత కూడా మాతో మాట్లాడచ్చు. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో కార్యక్రమానికి కాల్ చేద్దాం అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అలాగే ఎవరైనా మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహ సంబంధాల కోసం చూస్తున్నట్టయితే 9866044439 వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది స్క్రీన్ మీద. దానికి నేరుగా ప్రొఫైల్స్ అనేవి సెండ్ చేయండి. కార్యక్రమం అయిన తర్వాత మిమ్మల్ని సంప్రదిస్తారు. అలాగే అమ్మ, రెండో పెళ్లి విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? రెండో పెళ్లి విషయాల్లో ముఖ్యంగానమ్మా వాళ్ళకి ఏం జరిగింది, వీళ్ళకి ఏం జరిగింది అనేది మేము నోట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా కాకుండా వేరే విధంగా అంటే చూడండి, కొంతమందికి మాట కూడా చిన్న పట్టింపులు వచ్చి పెళ్లిలో పెద్దవాళ్ళ మధ్య కూడా వచ్చి విడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇంకొక వాళ్ళు ఎలా అంటే కనుక ఏదో సంసారానికి పనికిరారని ఆ విధంగా కూడా విడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి కొంచెం మనం జాగ్రత్తగా సయోధ్య చేస్తే వాళ్ళకి నప్పుతుంది. అలాగ మన అనుభవం 16 సంవత్సరాల అనుభవం ఉంది కదమ్మా, ఇప్పుడు 17వ సంవత్సరంలో అడుగుపెట్టాంగా, అందు గురించి మన అనుభవం కూడా రెండో పెళ్లి వాళ్ళకి చాలా జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడేలాగా, వాళ్ళతోటి వీళ్ళతో మాట్లాడేలాగా, వీళ్ళతోటి మాట్లాడి జాగ్రత్తగా చేసిన సంబంధాలు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో చక్కగానే ముందుకు వెళ్ళారు, పిల్లా పాపలతో ఉన్నారు. అందుకని నాకు ఎప్పుడు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే కనుక చాలామంది అమ్మాయిల్ని ఫస్ట్ మ్యాచ్ అబ్బాయిలు చేసుకోవడం జరిగింది, అది కూడా చాలా బాగానే సక్సెస్ అయ్యాం. అదేవిధంగా రెండో పెళ్ళి అమ్మాయిలుకి మంచి ఒకళ్ళిద్దరు పిల్లలు ఉన్నా కూడా అవతల వాళ్ళకి పిల్లలు లేకపోయినా స్వీకరించినటువంటి రెండో పెళ్ళి అబ్బాయిలు ఉన్నారు. అలా కూడా మేము చాలా ఇదయ్యాం. అందువల్ల అబ్బాయికి అంటే కనుక ఈజీగానే అవుతుంది, కానీ అమ్మాయికి పెళ్ళి అయ్యేటప్పుడు చాలా 100 రకాలుగా చూసుకోవాలి కదమ్మా. అది ఏంటంటే యాజ్ ఏ మహిళగా వాళ్ళకి నేను 100% ఎక్కడ ఏ విధంగా వాళ్ళు ఏం చెప్పారో ఆ ఇన్ఫర్మేషన్ని వైట్ పేపర్ మీద ఎలా రాస్తామో అలాగే ట్రాన్స్ఫర్మేషను క్లారిటీగా చేసి వాళ్ళ ముఖాముఖి మాట్లాడించి సంబంధం కుదర్చడం జరుగుతుంది. అందువలన వెరీ హ్యాపీ, నాకు 16 సంవత్సరాలుగా ఎక్కడెక్కడ వాళ్ళకు పెళ్ళిళ్ళు చేస్తూ సంతోషంగా ఉన్నానని చెప్పచ్చు. మా కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-8 హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 10 లక్షల జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-9 హైటు, 8 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, హైదరాబాదే. గంగపుత్ర క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-7 హైటు, చార్టర్ అకౌంటెంట్, మేనేజర్గా పనిచేస్తున్నటువంటి ఈ అబ్బాయికి ఈ 15 లక్షల జీతంలో ఉన్నాడు, గంగపుత్ర క్యాస్ట్లో వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-10 హైటు, బీటెక్, 90,000 జీతంలో ఉన్నటువంటి హైదరాబాద్లోనే ఉన్నటువంటి ఏ అబ్బాయికి తగినటువంటి యాదవ క్యాస్ట్
వధువు కావాలి. యాదవ క్యాస్ట్లోనేనమ్మా మన బీఆర్కే న్యూస్ నుంచి ఒక అబ్బాయికి అమ్మాయికి పెళ్లి కుదరడం, నిశ్చితార్థం అవ్వడం మొన్న. రేపు ఎల్లుండి 18వ తారీఖున పెళ్ళి. అది గ్రేట్ ఏంటంటే బీఆర్కే న్యూస్కే. కులాంతర వివాహం 26 సంవత్సరాలు 5'11" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లోనే పనిచేస్తున్న ఈ అబ్బాయికి 20 లక్షల జీతంలో ఉన్నాడు. ఉండడానికి ఇల్లుంది. కులాంతర వివాహం చూసేవాళ్ళు ఈ సంబంధాన్ని దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా ఎస్సీ మాలా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'9" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్ 14 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. మాదిగా క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'8" హైటు, ఎంఎస్సి బిజినెస్ ఎనాలిసిస్ట్గా పనిచేస్తున్నటువంటి ఈ అబ్బాయికి ₹1,00,000 శాలరీ వస్తుంది. మాదిగా క్యాస్ట్లో వధువు కావాలి. ఈ విషయాలన్నీ కూడా గమనించుకొని మీరు డైరెక్ట్గా లైవ్లో ఫోన్ చేయండి. లేకపోతే కనుక వాట్సాప్ నెంబర్ వారు చెప్తారు, అది నోట్ చేసుకొని మీ అబ్బాయిది కానీ మీ అమ్మాయిది కానీ ఫోటో డీటెయిల్స్ అన్నీ నాకు పెట్టినట్లయితే కార్యక్రమం అయిన తర్వాత వెంటనే మీకు ఆఫీస్ నుంచి కాల్స్ వచ్చి మీకు ఎలాంటి సంబంధం కావాలని నోట్ చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు డైరెక్ట్గా ఫోన్ చేస్తే నేనే మాట్లాడతాను. లైవ్లో నేరుగా మేడంతో మాట్లాడాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడండి. లేదు అంటే కాల్ కనెక్ట్ అవ్వకపోయినా, మీకు చేయడం కుదరకపోయినా కానీ వాట్సాప్ నెంబర్ 9866044439 ఈ నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది. అది నోట్ చేసుకొని మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ప్రొఫైల్స్ ఉంటే అవి సెండ్ చేయండి. కార్యక్రమం అయిన తర్వాత మిమ్మల్ని సంప్రదిస్తారు. అలాగే అమ్మ, బీఆర్కే న్యూస్ నుంచి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఎన్ని సంబంధాలు కుదిర్చింది? అది సీక్రెట్, అలా చెప్పేస్తే ఎట్లా, కానీ అడిగారు కాబట్టి చెప్తూ ఉన్నాను నేను లైవ్లోనే. నేను బీఆర్కే న్యూస్లో ప్రవేశించి 4 నెలలు అయింది. 4 నెలల్లోనే కాస్త ఇంచుమించు 4-5 నెలల్లోనే మూఢాలన్నీ వచ్చాయి. అయినప్పటికీ కూడా ముందు ఒక 2 పెళ్ళిళ్ళు చేసినాము. ఇప్పుడు ఒక 4-5 పెళ్ళిళ్ళు కుదురున్నాయి. 4 పెళ్ళిళ్ళు అయితే ఉన్నాయి, అబ్బాయిలు అమ్మాయిలు కూడా. ఆ విధంగా చూసుకున్నట్లయితే కనుక మాకు బీఆర్కే న్యూస్ వలన చాలామందికి వివాహాలు చేయగలుగుతున్నాం. ఆ పుణ్యం మీకు కూడా ఉంటుంది. అలాగే అమ్మ, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. అప్పుడు ఇందాక అబ్బాయిలు చెప్పుకున్నాను కదా తల్లి, అమ్మాయిలు చెప్పుకుందాం. బ్రాహ్మిన్స్లో 24 సంవత్సరాల పాప, 5'3" హైటు. ఈ అమ్మాయి బీటెక్ చేసింది, 7.5 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ 27 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, బీటెక్, 19 లక్షల జీతంలో ఉంది. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కమ్మ క్యాస్ట్లో కావాలి. తర్వాత వైశ్యాస్ 27 సంవత్సరాలు అమ్మాయి, 5'4" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 12 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పాపకి హైదరాబాద్ నుంచి ఉద్యోగం చేస్తుంది. ఎవరైనా సరే సాఫ్ట్వేర్ వాళ్ళు ఎవరైనా సంబంధం ఉంటే వెంటనే ఫోన్ చేయొచ్చు. కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 12 లక్షల జీతంలో ఉన్నటువంటి వధువుకి తగినటువంటి కాపు క్యాస్ట్లో వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 25 సంవత్సరాల అమ్మాయి, 5'2" హైటు, బీటెక్, 8 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి వెల్ సెటిల్డ్ వీళ్ళు తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5 అడుగులు హైటు. ఈ పిల్ల బీటెక్ చేసింది, 40,000 శాలరీ వస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. అమ్మ, అలాగే వర్ణాంతర వివాహాల్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ వస్తాయమ్మా? అది చాలామంది అంటూ ఉంటారు, ఏమనంటే కనుక ఏమండి మనం చేస్తాం కానీ తర్వాత ఏమైనా వాళ్ళకి మాకు సాంప్రదాయాలు తేడా వస్తాయా, ఆచారాలు తేడా వస్తాయా, ఎలా అండి? మీరు వరకు చేసి ఉన్నారు కదా. ఏమిటంటే కనుక ఏ విధమైన పొరపచ్చాలు రాలేదమ్మా. కొన్ని వర్ణాల్లో ఏంటంటే పెద్ద కులాల వాళ్ళకే చేశాము. వాళ్ళు అంటే ఎన్ని ఓసీ ఎన్ని బీసీ ఆ విధంగా కూడా చేసి ఉన్నాము. పేర్లు చెప్పకూడదు, తర్వాత కులాలు చెప్పకూడదు, తప్పది. అందుకని నేను ఓపెన్గా చెప్పట్లేదు. కానీ వచ్చి ఉన్నారు, చేసుకున్నారు, పిల్లా పాపలతో ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఎంత తెలివైన పిల్లలు పుట్టారో చెప్పలేము. భగవద్గీత శ్లోకాలన్నీ అప్పచెప్పేస్తుందట ఒక అమ్మాయి పిల్ల. ఆ అమ్మాయి ఫోన్ చేసి, ఆంటీ గారు మా అమ్మాయి అండి ఇలా అండి అనేసి వీడియో పెట్టింది. అలా ఎన్నెన్నో అనుభవాలమ్మా. నిజంగా చెప్పాలంటే ఒక పెళ్లి చేయడానికి కింద మీద పడుతూ ఉంటాం. అలాంటిది మరి చేయగలుగుతున్నాం అంటే నేను నిజంగా నా అదృష్టం ఏ జన్మలోనో పుణ్యం చేశాను అనుకుంటాను అంతే. అవునమ్మా. అమ్మ, కాలర్ లైన్లో ఉన్నారమ్మా. ఏలూరు నుంచి శివాజీ గారు. నమస్కారం అండి. నమస్కారం. సంబంధం ఎవరికి కావాలండి? మా పిల్లలకమ్మా. అమ్మాయికా అండి, అబ్బాయికా అండి? అబ్బాయిలమ్మా ఇద్దరు. మేడం గారితో మాట్లాడండి. చెప్పండి శివాజీ గారు, అబ్బాయిలు ఏం చదువుకున్నారు? బీటెక్ చదివారమ్మా. కులం అండి? క్యాష్ కమ్మారమ్మా. చౌదరీస్. ఓకేనండి. అబ్బాయి జాబ్ చేస్తున్నాడా? బీటెక్ చదువుకున్నారమ్మా. అదే వినపడిందండి. జాబ్ చేస్తున్నాడా పిల్లాడు? జాబ్ చేస్తున్నారమ్మా, బిల్డింగ్ వచ్చేస్తాం. అదే
బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనమాట. ఓకే అండి, పంపించండి. మా కన్స్ట్రక్షన్ హైదరాబాద్లో ఉన్నారా? ఓకే, మీరు వాట్సాప్ నెంబర్ వారు చెప్తారు, రాసుకోండి, పంపించండి. చెప్పండి. శివాజీ గారు, మీరు స్క్రీన్ మీద కనిపిస్తుంది వాట్సాప్ నెంబర్ 9866044439. ఈ నెంబర్కి మీ అబ్బాయి ప్రొఫైల్ పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత నేరుగా మిమ్మల్ని సంప్రదిస్తారు. అలాగే అమ్మ, ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి రమా గారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరికి సంబంధం కావాలండి? మా పాపకు మేడం, మానస పాప. ఓకే అండి, మేడంతో మాట్లాడండి. అమ్మా చెప్పండి అమ్మా. మేడం మా అమ్మాయి మేడం. ఓకే అమ్మా, ఏం చదువుకుంది మానస? మా డిగ్రీ చదువుకుంది మేడం. డిగ్రీ అయిపోయింది, లాక్డౌన్ లో డిగ్రీ అయిపోయింది మేడం. ఓకే ఓకే, ఇప్పుడు నవంబర్ వస్తే 24 25 వస్తాయి మేడం. సరే అమ్మా, కులం ఏంటమ్మా? మంగళంలో మేడం, కటింగ్ షాప్. ఓకే అమ్మా, పర్వాలేదు. అమ్మాయి ఫోటో వివరాలు పెట్టండి. జాబ్ చేసుకునే పిల్లలు ఉన్నారు, డిగ్రీ చేస్తే చాలా అనేవాళ్ళు కూడా ఉన్నారమ్మా. మంచి సంబంధాలే ఉన్నాయి నాయి బ్రాహ్మణ్లో. మీరు పంపించండి. వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకోండి. రమ గారు 9866044439. ఈ నెంబర్కి మీ పాప డీటెయిల్స్ సెండ్ చేయండి. కార్యక్రమం అయిన తర్వాత మిమ్మల్ని సంప్రదిస్తారు. అలాగే అమ్మ, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. మున్నూరు కప్పు క్యాస్ట్లో 28 సంవత్సరాల అమ్మాయి, 5'6" హైటు. ఈ పిల్ల ఎంఎస్ చేసింది, యూఎస్లో ఉంది, 120K వస్తుంది, వెల్ సెటిల్డ్. కొంచెం హైట్ 6 అడుగులున్న అబ్బాయిలు కావాలంటున్నారు. ఆ విషయాన్ని గమనించండి. గౌడ్స్ క్యాస్ట్, 28 సంవత్సరాల పాప, 5'3" హైటు, ఎంటెక్ చేసింది, ఎంఐ 7 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా గంగపుత్ర క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంఐ బీటెక్ చేసి ఈ మంచి ప్యాకేజీలో ఉంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'2" హైటు, ఎంటెక్ చేసింది, ఎంఐ ఐఐటి చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి ముదిరాజ్ క్యాస్ట్లో. ఈఎంఐ 14 లక్షల జీతంలో ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి గవర్నమెంట్ జాబు కోడలు కావాలనుకున్న వాళ్ళు, ముదిరాజ్ క్యాస్ట్ వాళ్ళు వెంటనే సంప్రదించవచ్చు. ఎస్సీ మాలా క్యాస్ట్, 26 సంవత్సరాల అమ్మాయి, 5'3" హైటు, ఎంబీఏ, 10 lakhs ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. అమ్మ, రాహుకేతుల దోషాలు పోవాలంటే ఎలాంటి పూజలు చేయాలమ్మా? చాలా ఇది అందరికీ పనికొచ్చేదేనండి. చాలామంది భయపడిపోతూ ఉంటారు. జాతక విశ్లేషణ చేయించుకున్నా, అయ్యో రాహుదోషం ఉంది, కేతుదోషం ఉంది, మీ పిల్లాడికి అర్జెంటుగా కాళహస్తి వెళ్ళిపోయి మీరు పూజలు చేయించేసుకోండి అని చెప్తూ ఉంటారు. అయ్యో చేయించేసామండి, పెళ్ళి అవ్వట్లేదండి అంటారు. మళ్ళీ వెంటనే ఒక నెల, 2 నెలలు, 3 నెలలు చూస్తారు వీళ్ళు. చేయించుకొచ్చేసామండి, ఎందుకు అవ్వట్లేదు అంటారు. సరిపోలేదేమో అంటే మనం భోజనం చేసేటప్పుడు కాస్త పప్పన్నం తిని లేచిపోండి అంటే ఎట్లా, అలా సరిపోకపోయి ఉండొచ్చు. అందువల్ల రాహుకేతుల పూజ చేయించినప్పటికీ కూడా ఆయా పీరియడ్స్లో ఏం జరుగుతుంది పిల్లల జాతకంలో, మహాదశ, అంతర్దశ, సూక్ష్మదశ వరకు కూడా చూపించి ఏం చేస్తే బాగుంటుంది, పిల్లలకి పెళ్ళికి ఏం ఆటంకాలు ఉన్నాయి, ఏ గ్రహం ఆటంకం అవుతుంది అనే జాతక విశ్లేషణ చేసినట్లయితే మీ పిల్లల పెళ్ళిళ్ళు చక్కగా అవుతాయి. కొంతమంది కుజదోషం గట్టిగా ఉంటుంది, అలాంటి వాళ్ళకి కుంభ వివాహాలు, కదలి వివాహాలు మేము చేయిస్తూ ఉంటాము. అదేవిధంగా జపాలు, హోమాలు కూడా చేపిస్తూ ఉంటాము. ఇవన్నీ కూడానండి మన పిల్లల భవిష్యత్తు కోసం. పెళ్ళంటే 100 ఏళ్ళ పంట. అలాంటి పిల్లలకి ఏ అడ్డంకి వచ్చినా, తర్వాత ఏ విధమైన తిప్పలు వచ్చినా మనం చాలా నష్టపోతాం కదా, బాధపడిపోతాం కదా. దానికంటే ముందే జాతకం ఒక్కసారి చూపించుకొని దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోండి. అమ్మ, కాలర్ లైన్లో ఉన్నారమ్మా. నల్గొండ నుంచి రాజు గారు. నమస్తే అండి. హలో రాజు గారు, నమస్తే అండి. సంబంధం ఎవరికండి? మేడం, సంబంధం మా బాబు మేడం. మేడం గారితో మాట్లాడండి. ఓకే మేడం. చెప్పండి రాజుగారు, మీ అబ్బాయి ఏం చదువుకున్నారు? మేడం, మా అబ్బాయి బీటెక్ మేడం. బీటెక్ సాఫ్ట్వేర్, 18 lakhs ప్యాకేజీ. ఓకే, కులం అండి? రాజులు. రాజు అంటే సూర్యవంశపు రాజులా, చంద్రవంశపు రాజులా? ఇక్కడ అదే సోమవంశపు రాజులు మనం ఇక్కడ తెలంగాణలో. అర్థమైంది నాకు. అబ్బాయి ఫోటో డీటెయిల్స్ పెట్టండి రాజుగారు. ఓకే అండి. ఒకటే అబ్బాయి, 10 acres కూడా ఉంది. పర్వాలేదు, మీరు అవన్నీ 18 lakhs. ఓకే అవన్నీ కూడా తర్వాత మనం మాట్లాడదాం. మీరు అబ్బాయి బయోడేటా, ఫొటోస్, వారి నెంబర్ చెప్తారు. వారు చెప్పిన నెంబర్కి వెంటనే సెండ్ చేయండి, సరేనా? రాజుగారు, మీ బాబు డీటెయిల్స్ అవన్నీ, ఫొటోస్ అన్నీ కూడా 9866044439 ఈ నెంబర్కి సెండ్ చేయండి. కార్యక్రమం అయిన తర్వాత మిమ్మల్ని సంప్రదిస్తారు. అదేవిధంగా అమ్మ, ఇంకో కాలర్ ఉన్నారు కర్నూలు నుంచి, వెంకటేశ్వర్లు గారు. నమస్తే అండి. ఎవరికండి సంబంధం? ఓకే అండి, మేడంతో మాట్లాడండి. వెంకటేశ్వర్లు గారు చెప్పండి, పాప ఏం చదువుకుంది? చెప్పండమ్మా. నా పాప డిగ్రీ అయిపోయిందమ్మా. ఓకే అండి, కులం ఏంటండి?
ఓకేనండి. అమ్మాయి ఫోటో వివరాలు కూడా పంపించండి. నేను తప్పనిసరిగా కార్యక్రమం అయిన తర్వాత మన ఆఫీస్ నుంచి మీకు కాల్ చేసి వాళ్ళు మాట్లాడతారు మా వాళ్ళు. సరే మంచిది. ఓకేనండి. వాట్సాప్ వెంకటేశ్వర్లు గారు 9866044439 ఈ నెంబర్కి మీ పాప ఫోటో మరియు డీటెయిల్స్ సెండ్ చేయండి. కార్యక్రమం అయిన తర్వాత మిమ్మల్ని సంప్రదిస్తారు. అలాగే అమ్మ స్టూడియోకి వచ్చి అమూల్యమైన సమయాన్ని కేటాయించి అనేక విషయాల్ని ప్రొఫైల్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ అమ్మ. అందరికీ కూడా శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు. మళ్ళీ శనివారం నాడు కలుద్దాం మనం. తప్పనిసరిగా మీ ఇంట్లో అందరికీ కూడా అమ్మవారి దయ వల్ల పెళ్ళిళ్ళు కుదరాలి. ఈ మాసంలో నవంబర్లో పెళ్లి చేసేసుకుందాం. శ్రీమాత్రే నమః. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి బీఆర్కే న్యూస్.